ఒకవేళ మీకు ఈ డిజైన్ చేసుకోవడానికి వస్తే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి. రాని వాళ్ళు మాత్రం వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదా టైలర్స్. ఈ రోజు వీడియోలో బోట్ నెక్ మోడల్లో బ్యాక్ పార్ట్లో చిన్న డిజైన్ అయితే చూపిస్తానండి. ఇక్కడ రిఫరెన్స్ పిక్లో చూపిస్తున్నాను చూడండి. అయితే ఈ మోడల్ని మనం బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, దాంతో డిజైన్ చేసుకోవచ్చు. బార్డర్ అనేది మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకొని కట్ వర్క్ వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ డిజైన్ చేసుకోవడానికి వస్తే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి. రాని వాళ్ళు మాత్రం వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ ఫస్ట్ బోట్ నెక్ మోడల్లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అయితే బోట్ నెక్ మోడల్లో బ్లౌజ్ కటింగ్ మాకు రావట్లేదు అనుకునే వాళ్ళు దీనికంటే ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. బోట్ నెక్ అంటే పార్ట్ నెక్ షేప్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అని క్లియర్గా చూపించిన. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాం. అయితే లైనింగ్ కట్ చేసుకుంటాం, ఒరిజినల్ కూడా కట్ చేసుకుంటాం కదా. ఈ ఒరిజినల్ పార్ట్ వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. ఓన్లీ లైనింగ్ పీస్ అయితే తీసేసుకోవాలి. దీంతో పాటుగా ఒక బార్డర్ తీసుకోండి. సో ఫస్ట్ ఈ క్లాత్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ని కూడా కరెక్ట్గా ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మధ్యలోకి వచ్చేలాగా, అంటే బార్డర్ రెండు వైపులో కూడా ఈక్వల్గా రావాలన్నమాట. ఇట్లా వచ్చేలాగా చూసుకొని ఈ బార్డర్ పైన కూడా ఇలా చిన్నగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిపి ఒక కుట్టు వేస్తాం, రఫ్గా ఒక కుట్టు వేస్తాం అనమాట. రెండు కూడా సేమ్ మధ్యలో ఉండేలాగా దానికోసం ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు లైన్స్ ఈక్వల్గా సమానంగా వచ్చేలా ఇట్లా పెట్టి మధ్యలో ఒక దూరం కుట్టు వేయండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనము గ్రీన్ కలర్ది ఒరిజినల్ క్లాత్ కట్ చేసినాం కదా, ఆ పీస్ని తీసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి మనకి ఏం చేస్తామంటే మధ్యలో బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందాక జాయిన్ చేసుకుంది బార్డర్ వదిలేసి మిగతా పీస్కి కట్ వర్క్ తీసుకోవాలి. దీనికోసం ఫస్ట్ దీన్ని కరెక్ట్గా ఇట్లా మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ పీస్ని మధ్యలోకి కట్ చేసుకుందాం. ఫోల్డింగ్ చేసిన దగ్గర కట్ చేసుకుందాం. మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. సింపుల్గా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా ఈ డిజైన్ చేసుకోవచ్చు, ఆ విధంగా చూపిస్తా. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న ఈ పీస్ని పెట్టేసుకొని మనకి ఇప్పుడు కట్ వర్క్ వచ్చేసి ఇట్లా రావాలి. ఇదిగోండి ఈ బార్డర్ అనేది ఇట్లుంది కదా, ఈ ప్లేస్లో మనకు కట్ వర్క్ షేప్ అనేది రావాలన్నమాట ఇట్లా. సో ఇక్కడ ఈ పీస్కి అనేది కరెక్ట్గా ఉండాలి. ఇట్లా తక్కువ పడేలాగా చూడొద్దు, మళ్ళీ ఇట్లా పడ్డదంటే మళ్ళీ జాయింట్ వేయాల్సి ఉంటుంది. సో అందుకని కరెక్ట్గా చూసుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ ప్లేస్లో మనకు సేమ్ కట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇట్లానే ఒకసారి రబ్ చేయండి. దీనిపైన మనకు మడత పడుతుంది. ఈ మడత కంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ ముందు వైపున ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకోండి. ఇదే విధంగా అటువైపున పీస్ని కూడా సేమ్ మడత పెట్టేసుకోండి. ఒక ½ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇక్కడ వరకు ఈ పీస్ని కట్ చేసుకోండి. ఇలా ఇటువైపున పీస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇటువైపున ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ వర్క్ షేప్ చేయాలి కదా. కట్ వర్క్ షేప్ చేయడం కోసం బక్రం క్యాన్వాస్ తీసుకోండి. ఇదిగోండి ఇలా. ఇది మీరు మ్యాక్సిమం కొంచెం స్టిఫ్గా వచ్చేది తీసుకోండి. కట్ వర్క్ షేప్స్ వచ్చి నీట్గా వస్తాయి. లేదు అంటే మీ దగ్గర నార్మల్ ఏది ఉంటే అది తీసేసుకోండి. ఇది ఎంత లెంత్ ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ కదా మనం కట్ వర్క్ చేస్తాం. సో ఈ కింద నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఇట్లా ఈ సైజ్ వచ్చేలాగా తీసుకోండి. ఒక పైన ఒక ½ ఇంచ్, కింద ఒక ½ ఇంచ్ అట్లా ఎక్స్ట్రానే తీసుకోండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది మనకు. కొంచెం ఎక్కువనే తీసేసుకోండి. ఇట్లా రెండు పీసులు తీసుకోవాలి. ఇటువైపున కూడా కట్ వర్క్ చేస్తాం కాబట్టి సేమ్ బక్రం పీసులు రెండు తీసుకోవాలి. అదేవిధంగా ఈ బక్రం పీసు ఒక లైనింగ్ పైన ఐరన్ చేయడం కోసం ఇటువైపున రెండు లైనింగ్ పీసులు తీసుకోండి. ఇదిగోండి ఇప్పుడు బక్రం పీస్ అయితే రెండు కట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తా. దీన్ని రివర్స్ వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మార్కర్తో చెక్ చేయండి. మనకు బార్డర్ వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. ఇదిగోండి ఇట్లా. సో కట్ వర్క్ అనేది ఇట్లా పెడితే ఇక్కడ నుంచి కట్ వర్క్ వస్తుంది. సో బార్డర్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి రెండు చోట్ల. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బార్డర్ ఐరన్ చేసుకునే మోడల్ ఉంటుంది కదా, ఐరన్ చేసే మోడల్ కిందికి వచ్చేలాగా పెట్టండి. ఇప్పుడు దీనిపైన కరెక్ట్ ఇదిగోండి ఈ కింద ఏం చేస్తారంటే మరీ ఎడ్జ్కి పెట్టకండి. ఇలా నడుం బెల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక ½ ఇంచ్ వదిలేండి. దీన్ని కింద ½ ఇంచ్ వదిలిపెట్టి సేమ్ ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకోండి. దీన్ని ఇదిగోండి ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీనిపైన మనం కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే స్కేల్ తీసుకొని ఈ పార్ట్కు ఇటువైపున కట్ వర్క్ వస్తుంది కాబట్టి ఇటు సైడు నుంచి ఎగ్జాక్ట్గా ½ ఇంచ్ ఉండేలాగా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున దానికి ఇటు కట్ వర్క్ వస్తుంది కాబట్టి అక్కడ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఒక డ్రా చేసి రెడీ చేసుకోండి. సేమ్ పీస్ ఇంకొకటి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత
ఇప్పుడు కట్ వర్క్ డ్రా చేసుకోవాలి. దీనికోసం కట్ వర్క్ స్కేల్ అయినా తీసుకోండి, లేదంటే ఇట్లా పేపర్ అయినా కట్ చేసుకోండి. మన ఛానల్‌లో చూపించిన కట్ వర్క్ డిజైన్ వచ్చేలాగా పేపర్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కింది నుంచి ఇట్లా పెట్టండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మరీ కట్ వర్క్ బ్రాడ్ డీప్ ఎక్కువ తీయొద్దు. బ్రాడ్‌నెస్ పెంచుకోవాలి. కానీ డీప్ అనేది ఎక్కువ విడ్త్ అనేది తీసుకోవద్దు. ఒక హాఫ్ ఇంచ్ అందుకే డ్రా చేసుకోవాలని చెప్పిన నేను. ఇదిగోండి ఇట్లా హాఫ్ ఇంచ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా కొంచెం పక్కకు జరిపేసుకొని ఇదే లైన్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. సేమ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇట్లా. ఈ కట్ వర్క్ బ్రాడ్ అనేది పెంచుకోండి. మీకు ఇబ్బంది ఏం లేదు బ్రాడ్ పెంచుకోవడం వల్ల. కానీ డీప్ అనేది ఎక్కువ తీయకండి. ఎందుకంటే మనకు చూడడానికి అంత నీట్‌గా ఉండదు. కుట్టేటప్పుడు కూడా మరీ ఇబ్బందిగా ఉంటది మనకు. ఇంకా బ్రాడ్ పెద్దగా కావాలంటే పెట్టుకోండి. మీ తాన కట్ వర్క్ స్కేల్ ఉంటే గనుక దాంట్లో బ్రాడ్ కొంచెం పెద్దగుంటది. అట్లా పెద్దగొచ్చేలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇట్లా బ్రాడ్ మరీ ఎక్కువ లేకుండా కొంచెం కిందికుంటే మనకి కట్ వర్క్స్ ఎక్కువొస్తాయన్నమాట. లుక్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ఎండ్ అవుతుంది. కట్ వర్క్ ఈ మెడ డీప్ అనేది ఇట్లొచ్చింది గదా! దీన్ని మళ్ళీ పైకేం తీయకండి ఇంకా. దీన్ని ఇట్లా ఇక్కడ వరకు తీసేసుకోండి సరిపోతది. ఎందుకంటే మనకి ఇక్కడ మెడ పట్టి ఒక పావించి వేస్తాం. పైపింగ్ అని అట్లా వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక పావించి ఎళ్ళిపోతది. ఇది ఇక్కడ వరకే ఇట్లా ఎండ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక చిన్న కట్ వర్క్ అయితది. ఇక్కడ ఏం చేయడానికి కూడా రాదు. జస్ట్ ఇంత వచ్చేలాగా పెట్టుకోండి. ఇప్పుడు మనకు కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం. అంటే పావించి వదిలేసినాం. పైన కూడా ఒక పావించి వదిలేసినాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా ఈ కట్ వర్క్ షేప్ ఏదైతే మార్కింగ్ చేసినామో పెన్నుతోని యాజ్ ఇట్ ఈస్‌గా దీన్ని మొత్తం కట్ చేసుకోండి. సేమ్ ఇట్లానే ఇంకొక పీస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇది ఆపోజిట్ టైప్‌లో ఉన్నాయి. అక్కడోటి, ఇక్కడోటి ఉంది కాబట్టి ఐరన్ చేసుకునే పార్టు లైనింగ్ పైన వచ్చేలాగా పెట్టి మీరు కటింగ్ మార్కింగ్ అనేది చేసుకోండి. లేదంటే 2 ఒకే వైపునకు వచ్చేసాయి. అది కూడా చూసుకోండి. ఒకవేళ వచ్చినా పర్లేదు. మనకు ఐరన్ చేసుకునేటప్పుడు మనకు తెలిసిపోతది మిస్టేక్ అయింది అని. ఇంకొక పీస్ కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఐరన్ చేసే కంటే ముందే చెక్ చేసుకోండి. ఐరన్ షీట్లు 2 కిందకొచ్చినాయా లేదా అనేది. ఇప్పుడు నేను ఇంకోటి కూడా కట్ చేస్తానండి. మీకు 2 చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతది. దీన్ని ఏం చేయండి ఇట్లా తీసేసుకోండి. ఇట్లా. సో మనకేమవుతదంటే ఇట్లా వస్తదన్నమాట. కట్ వర్క్ డిజైన్ ఇదిగోండి ఇట్లా వస్తది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి కూడా నేను మార్కింగ్ చేసి కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా అన్నమాట. అంటే కింద నుంచి పైకి కట్ వర్క్ వచ్చేలాగా తీసుకుంటే 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు ఈ బక్రం క్యాన్వాస్‌ని ఒక లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకుందాం 2 కూడా. ఇదిగోండి ఇట్లా 2 లైనింగ్ పీసులు తీసుకోండి. ఇక్కడ నాకు సరిపోలేదు జాయింట్ వేసిన. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే సేమ్ దీనిపైన వచ్చేలాగా ఇట్లా పెట్టుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా. ఇదిగోండి మనకు కట్ చేసేటప్పుడు 2 పక్కన పక్కన ఎట్లయితే కట్ చేసామో సేమ్ అట్నే పెట్టి ఒకసారి ఐరన్ చేసేసుకోండి. మీకు నార్మల్‌గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గానే వస్తది. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనకు ఈ ఒరిజినల్ పీసులు తీసుకోవాలి. ఇది ఒరిజినల్ పై వైపున రాంగ్ సైడ్ కింది వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఈ పీస్ ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా. అయితే ఇది పెట్టేటప్పుడు పైకి ఎక్కువ పెట్టకండి. కింద వైపున ఎక్కువ కింది వైపున కరెక్ట్ వచ్చేలాగా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా. మనము ఎంత ఒక హాఫ్ ఇంచ్ అంత అంటే పావించి వదిలేసినాం కదా! సేమ్ అదే పావించు కింద వచ్చేలా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోండి. అయితే మనకి ఇది ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాం కదా! సేమ్ ఈ పీస్ కూడా ఈ చివరన కట్ చేయండి. ఇది లోపలికి ఖర్చు వెళ్ళిపోతది ఇటువైపున. ఇక్కడ కట్ చేయండి. అయితే ఈ కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో కట్ వర్క్ షేప్ దగ్గర కూడా జస్ట్ ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎంత ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్‌ని కట్ చేసుకోండి క్లాత్‌ని. ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ కింద వైపున కిందికుంటుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ కరెక్ట్ ఇట్లుంటుంది. ఇట్లొచ్చేలాగా పెట్టి ఫస్ట్ ఈ కట్ వర్క్ ఏదైతే మార్కింగ్ చేసినామో మార్కింగ్ చేసిన ప్రకారంగా కుట్టు వేయాలి. ఈ కుట్టు అనేది ఓన్లీ క్లాత్ పైన పడాలి. బక్రం పైన పడొద్దు. బక్రం అంచు పైన పడేలాగా వేసుకోండి. ఎందుకంటే తిరిగేసేటప్పుడు ఈ కట్ వర్క్ షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే కట్ వర్క్ పైన కుట్టు పడకుండా అంచు వైపున కుట్టు పడేలాగా కింది వరకు కుట్టు వేసుకోండి. అయితే ఒకవేళ మీకు కదులుతదేమో ఈ పీస్ అనుకుంటే మధ్యలో ఒక గుండు పిన్ పెట్టుకోండి. లేదంటే ఒక కుట్టు వేసినా ఇబ్బంది ఏమి ఉండదు. దూరం కుట్టు మళ్ళీ విప్పొచ్చు. ఇంకా కుట్టు వేయడము, ఇప్పడము అదంతా ఎందుకు అనుకుంటే మధ్యలో ఒక గుండు పిన్ లాగా పెట్టుకోండి. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళైతే అసలు ఏది అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు కుట్టొచ్చు. ఇక్కడ వరకు వచ్చింది కదా! సేమ్. అయితే కుట్టు మాత్రం క్లాత్ పైన మాత్రమే పడాలి. బక్రం అంచు పైనుంచి రావాలి కుట్టు. బక్రం పైన పడొద్దు. ఎందుకంటే మనకు అది బక్రం అనేది తిరిపేసేసరికి కొంచెం ముద్దలాగా వస్తది. అక్కడ టైట్‌గా ఉంటది.
అక్కడ ఫ్రీగా ఉండాలి. తిరిగేసిన తర్వాత ఫ్రీగా ఉండాలి అంటే బక్రం ఉండొద్దు. ఓన్లీ లైనింగ్ పీస్‌లే ఉండాలి ఖర్చు లోపల. ఖర్చులు అవన్నీ కరెక్ట్‌గా చూసుకోండి. మీరు నేను చెప్పినట్టుగా కింద వైపున ఖర్చు, సైడ్ ఖర్చు అంతా కూడా కరెక్ట్‌గా చూసుకోండి. మీరు ఖర్చులు మిస్ చేసినా మీకు డిజైన్ ప్రాపర్‌గా రాదు. తర్వాత మీరు ఆపోజిట్ డైరెక్షన్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా పెట్టకుండా చూసుకోకుండా 2 ఒకే వైపుకి కుట్టినా కూడా మళ్ళీ మీకు పాడైపోతది. మళ్ళీ డిజైన్ అంతా మళ్ళీ చేసుకోవాల్సి ఉంటది. అది చూసుకోండి. ఇక్కడికొచ్చిన తర్వాత దీన్ని నార్మల్‌గా ఇట్లా తీసేసుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. ఇట్లా. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఒక పావించ్ అంత క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇట్లా కట్ చేయండి. ఆ పీసుకు మొత్తం కూడా చిన్న కట్స్ పెట్టి దాన్ని తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత మనకు పైనుంచి టాప్ స్టిచ్ చేస్తాం. డైరెక్ట్ మనం బ్లౌజ్ పైన పెట్టి కుట్టేటప్పుడు టాప్ స్టిచ్ వేస్తాము. కాబట్టి ఇప్పుడు దీనికి మనకు అవసరం లేదు. ఏది మనకు డబల్ స్టిచ్ వేయాల్సిన పని కూడా లేదు. ఇంత హాఫ్ ఇంచ్ వరకి ఇది తీసేయండి. ఇది మనకు నెక్ రౌండ్ షేప్ ఇక్కడ నుంచి మనకు రౌండ్ నెక్ వస్తుంది కాబట్టి ఈ పీసు కుట్టిన తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని మనం చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. అయితే కార్నర్ దగ్గర మాత్రం ఇదిగోండి ఇట్లా దగ్గరకు వచ్చేలాగా పెట్టండి. ఈ మిగతా పీస్లో కొంచెం ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకోండి సరిపోతుంది. ఇది మీరు ఒరిజినల్‌కి పెట్టి కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి. ఎందుకంటే మళ్ళీ మనకు లైనింగ్ గానీ, బక్రం గానీ మనకు కరెక్ట్‌గా కట్ చేయలేమనుకోండి. ఇంకొక పీస్ తీసుకొని కట్ చేయొచ్చు. ఇంకోసారి డిజైన్ చేయొచ్చు. ఒరిజినల్ పైన పెట్టి కుట్టేటప్పుడు మాత్రం మిస్టేక్ చేస్తే ఒరిజినల్ పీస్ అనేది ఉండదింక మనకి. కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ పీస్ పైనే మనం డిజైన్ చేయాలి కాబట్టి, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మరి ఇది స్టిచ్చింగ్ అనేది చేయండి. ఒకసారి మీ బ్లౌజ్ ఒకటి కుట్టేసుకున్న మీకు ఐడియా వచ్చేస్తది దీనిపైన. ఇప్పుడు దీన్ని తిరిగేయాలి ఇట్లా. కట్ వర్క్ షేప్ అదైతే పర్ఫెక్ట్ వస్తదనమాట. బక్రం క్యాన్వాస్ స్టిఫ్‌గా ఉంటే కట్ వర్క్ షేప్ నీట్‌గా వస్తది. ఇట్లా నీట్‌గా వచ్చేలాగా సరి చేసుకొని దీనిపై నుంచి ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇటువైపున పార్ట్ కూడా సేమ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా రెడీ చేసుకున్నాం కాబట్టి కుట్టి తిరిగేసుకోవాలి. అయితే ఈ పై వైపున కొంచెం దూరం ఇట్లా ఫోల్డింగ్ అంటే ఈ పైన దాకా కొద్దిగంత ఇక్కడ కుట్టేసుకోండి. ఎందుకంటే మనకు పై వైపున మెడపట్టి పావించే వస్తది. ఈ కార్నర్ దగ్గర మనకు కొంచెం ఓపెన్ ఉంటే బాగుండదు. అంటే పైదాకా వేసేసుకోండి ఆ కటింగ్‌లో ఎళ్ళిపోతుంది. ఇట్లా 2 పీసెస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒరిజినల్ పీస్‌ని ఇదిగోండి ఈ విధంగా పైకొచ్చేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ ఎడ్జ్ పైన పెట్టుకోవాలి. అయితే ఈ కింద వైపున కరెక్ట్ ఒక్క పావించు మాత్రమే ఎక్స్‌ట్రా కిందకొచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడొచ్చి మీరు ఓన్లీ బార్డర్ మాత్రమే కనబడాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లొచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఇట్లా. ఇట్లొచ్చేలాగా ఓన్లీ బార్డర్ పైనుంచి రావాలి అనుకుంటే. కొంచెం క్లాత్ కనిపించినా పర్లేదంటే ఇట్లా జరిపేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మీ చాయిస్ ఇట్లా. సో, మీకెట్లా కావాలంటే అట్లా ఈ పీస్‌ని 2 గూడా ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఇట్లా. కింద మాత్రం జస్ట్ పావించి మాత్రమే ఉండేలాగా చూసుకోండి కింద వైపున. ఇట్లా చూసుకొని ఫస్ట్ ఏం చేశారంటే ఈ కట్ వర్క్ షేప్‌ని ఫస్ట్ కుట్టండి. కట్ వర్క్ షేప్ వరకు ఫస్ట్ కుట్టిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ గొలుసులు మొత్తం జాయిన్ చేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పార్ట్ నేను స్టిచ్ చేసి చూపిస్తాను. మీరు పీస్ కదులుతదేమో అనుకుంటే గుండు పిన్ కూడా పెట్టేసుకోండి. ఇబ్బందేం లేదు. నేను బార్డర్‌కి జస్ట్ అటాచ్ చేస్తున్నాను ఇట్లా. అయితే మనకు డబుల్ స్టిచ్ వేయలేం గదా! మనకిక్కడ ఆల్రెడీ ఈ కట్ వర్క్ ఎడ్జ్ పైనుంచి కుట్టు పడుతుంది కాబట్టి టాప్ స్టిచ్ అయితే ఏమి వేయలేదు. డబుల్ స్టిచ్ ఏయలేదు. ఇప్పుడు మనకు టాప్ స్టిచ్ దీనిపై నుంచి వేసుకోవచ్చు. ఒకవేళ మీరు బార్డరు పెద్దగుందనుకోండి ఇంకా కొంచెం బెటర్. బార్డర్ పెద్దగుంటే మనకు బార్డర్‌ని మధ్యలో కట్ చేసి ఏదన్నా పోట్లీ బటన్స్ లాంటివి గానీ, ఏదన్నా డిజైన్ చేసుకొని గూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది. ఒకవేళ కస్టమర్‌కే మీరు కుడితే కనుక మీరు ఆ చార్జెస్ అన్నీ కలిపి చార్జెస్ అనేది తీసుకోవాల్సి ఉంటది. మీ బ్లౌజ్ కుడితే గనుక ఒకసారి ట్రై చేయండి. మధ్యలో ఈ బార్డర్‌ని కూడా కట్ చేసి ఆ మధ్యలో పైపింగ్ టైప్‌లో వేసుకున్న లేదంటే పోట్లీ బటన్స్ టైపు చిన్నగా ట్రయాంగిల్ షేప్ మొగ్గలు అట్లాంటివి పెట్టి కూడా మీరు ఆ బార్డర్‌ని కూడా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చిన్న బార్డర్ వచ్చినప్పుడు ఇంకేం చేయడానికి ఉండదు. నార్మల్‌గా అటాచ్ చేస్తే సరిపోతది. అంచు పైన కుట్టు వేయండి. మీకు ఈ బ పర్పుల్ కలర్ క్లాత్ ఉంది గదా! దానిపైన అసలు కుట్టే పడొద్దు. ఓన్లీ గ్రీన్ కలర్ క్లాత్ పైన మాత్రమే కుట్టు పడాలి. సో, దానివల్ల ఏమైతదంటే మీకు ఆ లుక్కు అదంతా షేప్ పర్ఫెక్ట్ వస్తదనమాట అదంతా గూడా. ఇలా ఇక్కడికి కుట్టి దీన్నేం చేయండి ఇట్లా పైదాకా కుట్టేసేయండి కొంచెం దూరం. ఇది మనకి ఎట్లాగో లోపల రౌండ్ నెక్ అనేది ఇదిగోండి ఇట్లా ఉంది గదా! ఇట్లా ఇదంతా కట్ అయిపోతది. బట్ కుట్టయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసినాం కదా! సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా అటాచ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ గొర్జలు జాయిన్ చేసి కూడా చూపిస్తాను మీకు. 2 అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ గొర్జలు జాయిన్ చేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయండి. నేనిప్పుడు ఇది చూపిస్తా మీకు. చూపించిన తర్వాత నేను అటువైపుంది జాయింటింగ్ చేసేస్తాను మొత్తం. ఇంకా నెక్‌కి మనం పైపింగ్ వేసుకోవచ్చు.
లేదు మెడపట్టి వేసుకోవచ్చు. ఇంకా మోడల్ బ్లౌజెస్‌కి అయితే మెడపట్టి లాంటివి అయితే ఏమి వేయం. ఖచ్చితంగా పైపింగ్ వేస్తేనే ఆ లుక్ పర్ఫెక్ట్ ఉంటది. నేను ఒక పీసే జాయిన్ చేసిన కాబట్టి సగం వరకే కుట్టు వేసిన. ఇది జాయిన్ చేసిన తర్వాత అది కూడా వేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకో. అయితే బోట్ నెక్ మోడల్‌లో మీరు ఒకవేళ నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చండి. ఏ డిజైన్ అయినా కూడా మనకు కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు. కస్టమర్స్ కొంచెం రిఫరెన్స్ పిక్స్ ఇస్తారు. అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేయడం రావాలి మీకు. ఆ ఫిట్టింగ్ లేదనుకోండి మీరు ఎంత మంచి డిజైన్ చేసినా కూడా వేస్టే. సో, ఫిట్టింగ్ వచ్చేలాగా ఫస్ట్ కటింగ్ మీకు తెలవాలి కాబట్టి దీనికంటే ముందు వీడియోలో మీకు అది కటింగ్ ప్రాసెస్‌ది ఉంది. ఒకసారి చూడండి. నేను ఇక్కడ వరకైతే కట్ చేస్తా. అది అటాచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తది. మనకు ఈ బార్డర్ వచ్చి మధ్యలో వస్తది. బార్డర్ పైనుంచి ఈ విధంగా కట్ వర్క్ షేప్ అనేది వచ్చేస్తది. ఇంకా దీంట్లో నార్మల్‌గా డాట్స్, నడుము బెల్టు కావాలంటే నడుము దగ్గర కూడా మీరు పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటువైపున కూడా రెడీ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ డిజైన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఇక్కడ కట్ వర్క్ షేప్ పెట్టిన తర్వాత మధ్యలో చిన్నగా షో బటన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పినట్టుగా మధ్యలో బార్డర్‌ని కట్ చేసి మీరు పోట్లీ బటన్స్ వచ్చేలాగా పైపింగ్ మోడల్‌లో కూడా రెడీ చేసుకోవచ్చు. అంటే బార్డర్ అటాచ్ చేసి మొత్తం రెడీ చేసిన తర్వాత కూడా ఈ మధ్యలోకి కట్ చేసుకొని పోట్లీ బటన్స్ పెట్టేసుకొని మళ్ళీ లోపల నుంచి ఒక క్లాత్ అటాచ్ చేసుకోవచ్చనమాట. సో, డిజైన్ చేసుకోవడం ఎట్లా అని తెలిసిందనుకోండి మనకు ఎట్లాంటి డిజైన్ అనేది కూడా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, కట్ వర్క్ షేప్ కూడా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొంచెం స్టిఫ్‌గా ఉన్న బకరం పీస్ తీసుకోండి. మీకు అవి తిప్పేసేసరికి షేప్ పర్ఫెక్ట్ వస్తది. ఇంకా బకరం ఖర్చు, పావించు ఉండకుండా చూసుకోండి. ఓన్లీ లైనింగ్ మాత్రమే ఉండాలి. బకరం అనేది ఎడ్జ్ పైనుంచి కుట్టు వేసుకుంటే షేప్ కూడా చాలా నీట్‌గా వస్తదనమాట. సో, సింపుల్‌గా ఈ బార్డర్‌తో కట్ వర్క్ వచ్చేలాగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఆ స్టిచ్చింగ్ చేసుకునే విధానం ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.